హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అఖండ 2 కలెక్షన్ కోసం మొత్తం వివరిద్దాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా బాలకృష్ణ గారికి ఎన్నిట్లున్నాయి కూడా చూద్దాం. గత 10 సంవత్సరాల నుండి ముందుగా అఖండ 2 బడ్జెట్ ఎంత అయిందంటే 145 to 150 కోట్లు అయిందంటున్నారు. ఇది చాలా రీజనబుల్ బడ్జెట్. అందుకే నిర్మాతలు బాలకృష్ణ గారితో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా దీనికి ఓటీటీ రైట్స్ 85 కోట్లు, శాటిలైట్ రైట్స్ 60 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 7 కోట్లు. ఈ విధంగా థియేట్రికల్ రైట్స్ వచ్చి 103 కోట్లు. మొత్తం టోటల్గా 255 కోట్లు ప్రీ బిజినెస్ జరిగింది. 150 కోట్లు బడ్జెట్ అవుతాయి. ఇక్కడ 105 కోట్లు లాభాలు పొందింది. బ్రేక్ ఈవెన్ వచ్చి 104 కోట్లు. అఖండ 2 105 కోట్ల పైగా షేర్ రావడం జరిగింది. మన ఇండియా నెట్లు చూసి దాదాపుగా 95 కోట్లు. యుఎస్లో వచ్చి 16 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. 16 కోట్లు ప్లస్ షేర్ వచ్చి 10 కోట్లు. ఆ విధంగా ఆస్ట్రేలియా మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్ని కలుపుకుంటే నేను చెప్తున్నాను. యుఎస్లో అంటే ఓన్లీ 12 కోట్లన్నర వచ్చింది. మిగతా ఏరియాలో కూడా సినిమా రిలీజ్ అయింది కాబట్టి అవన్నీ కలుపుకుండి 16 కోట్లు పైగా గ్రాస్ రావడం జరిగింది అఖండ 2. ఈ నెంబర్ చాలా తక్కువ అఖండకి, ఎందుకంటే దీన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేశారు కాబట్టి. అయినా సరే ఉన్నంతలో బాగా వచ్చింది సినిమా. ఈ విధంగా టోటల్ 105 కోట్లు షేరు, 196 కోట్ల పైగా గ్రాస్ రావడం జరిగింది అఖండ 2. అదొక కోటు. 105 కోట్లు 100 కోట్ల పైగా లాభాలు నిర్మాతలకు వచ్చాయి. కానీ నిర్మాతల వల్ల సినిమాకి 1% కూడా లాభం లేదు. వీళ్ళు పబ్లిసిటీ కానీ వీళ్ళు పెట్టిన పబ్లిసిటీ ముందు రిలీజ్కి ముందు కూడా ప్రమోషన్స్ కానీ ఏమి లేవు. అది ఇలాంటి నిర్మాతలు మన దగ్గరికి వెళ్తే బాలయ్య గారికి దొరుకుతారు రేట. కానీ సినిమాలు ఎక్సలెంట్గా ఉంటాయి బాలకృష్ణ గారి సినిమాలు, ప్రమోషన్ మాత్రం బాగోవు. ఇదే సినిమాలు వేరే వాళ్ళకి పడి ఉంటే ఓ రేంజ్లో ఉంటుంది. అది ఈ విధంగా రిలీజ్ మొత్తం ఇప్పటి వరకు అఖండ 2 వచ్చిన కలెక్షన్ కాదు, క్లోజింగ్ అయిపోయింది కాబట్టి అఖండ 2 ద్వారా నిర్మాతలకు వచ్చింది 105 కోట్ల పైగా లాభాలు వచ్చింది. అదేవిధంగా 2010 నుంచి గత 10 సంవత్సరాల నుండి బాలకృష్ణ గారికి దాదాపుగా 10 హిట్లు వచ్చాయండి. టాలీవుడ్లో కూడా ఈ 10 సంవత్సరాల బట్టి ఎవరికి 10 హిట్లు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి 7 హిట్లు వచ్చాయి. ఈ 2015 నుంచి 2026 వరకు ఆ సినిమాలు చూద్దాం ఒకసారి ఏంటన్నది. గౌతమిపుత్ర శాతకర్ణి, జయసింహ, డిక్టేటర్ 3, 5, 8 సినిమాలు వచ్చాయండి. 8 సినిమాలు ఇట్లు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇట్టు వచ్చి 7. ఈ రామ్ చరణ్ గారికి వచ్చి రంగస్థలం అండ్ త్రిబుల్ ఆర్ 2 సినిమాలు 2 వచ్చాయి. ధృవ కూడా ఈ మధ్యలో వచ్చిందా లేదా సరిగ్గా చూడలేదు, 2 హిట్లు కన్ఫర్మ్ రాంగ్. చిరంజీవి గారికేమో 3, వెంకటేష్ గారికేమో వెంకీ మామ, సంక్రాంతికి వస్తున్నాం, F2, F3, 4. దృశ్యం 2 కూడా, అది దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ అయింది కదా, కన్నప్ప
అదొకటి 5. వెంకటేష్ గారు కూడా 5 ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ప్రభాస్ కూడా బాహుబలి సిరీస్ 2, కల్కి 3. సలార్ కూడా పూర్తిగా బ్రేక్ ఇవ్వడం అవ్వలేదు, అది ఎట్ల పరిధిలోకి రాదు. అల్లా జింగర్కి 3. చూడాలి. ఇది పూర్తిగా వీటి మీద టాలీవుడ్లో గత 10 సంవత్సరాల పాటు ఎన్నిట్లు ఉన్నాయన్నది అందరు హీరోలకి నానితో సహా, విజయ్ దేవరకొండతో సహా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.